लिवर को ठीक करता। और क्या होता వాకింగ్ से హార్ట్ బీటింగ్ మంచిగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఇంకా స్ట్రెస్ తగ్గుతుంది, మెమరీ కూడా పెరుగుతుంది. మెమరీ బ్రెయిన్ కి కార్బోహైడ్రేట్ సప్లై కావాలి. వాకింగ్ వల్ల ఆ మెటబాలిజం అయ్యి బ్రెయిన్ కి ఆక్సిజన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ బాగుపోతుంది. సరే, ఇక ఫుడ్ గురించి వస్తాం మనం. ఇప్పుడు రైస్ ఎంత తింటున్నారు, ప్రోటీన్ ఎంత తింటున్నారు, ఫ్యాట్ ఎంత తింటున్నారు, ఎవరికి వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా, ఐడియా ఉందా? अब ज्यादा नॉनवेज खाते ना, ज्यादा नॉनवेज कौन खाता है? एक बार हाथ उठा. ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరు? రఘు డైలీ తింటారా? డైలీ తిన్నారా? వీక్లీ ట్వైస్. మిల్క్ ప్రొడక్ట్స్ డైలీ వాడే వాళ్ళు ఎవరు? ఏమో ఒకవేళ చాయ్ కాకుండా, చాయ్ ఒక్కటే పర్లేదు, పాలు తాగే వాళ్ళు, పెరుగు బాగా తినే వాళ్ళు ఎవరు? తర్వాత ప్రోటీన్ అంటే మాంసంలో ప్రోటీన్ ఉంటుంది, అది కాకుండా మన దగ్గర ఉన్న ప్రోటీన్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, క్రెస్ట్ వాడుతున్న వాళ్ళు, క్రెస్ట్. ఓకే 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 యా, ఇవి ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, ఇదంతా కూడా మెటబాలిజానికి ఉపయోగపడుతుంది. ఇది మనం ఏంటంటే పిల్లలైతేనేమో కొద్దిగా 25 to 45 గ్రామ్స్ మధ్యలో ఫ్యాట్ తినాలి. छोटा बच्चा रहते हैं ना, वो 16 साल ఇప్పుడు ఎదిగే వయసు उम्र वो ग्रो करने के लिए वो उम्र अच्छा है 16-20 एज तक, हाँ ग्रोइंग एज बच्चों का कम से कम 14-15 साल तक ग्रोइंग एज है. सो ये एज में फैट थोड़ा ज्यादा खाना पड़ता, मगर उम्र बढ़ते रहता, मगर फैट कम करना पड़ता. సో మన దగ్గర ఎట్లయిపోతుంది అంటే రివర్స్ అవుతుంది, వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మాంసం తింటా ఉంటాం కదా, పిల్లలకేమో తక్కువ పెడతాం. ఫ్యాట్ వాళ్ళకి ఎక్కువ అవసరం, మనకు తక్కువ అవసరం. ఏమైతుంది ఫ్యాట్ తోని? ఫ్యాట్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ వస్తుంది, ఇంకా హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది, వెయిట్ ఎక్కువ అవుతుంది, ఇంకా లివర్ ఫంక్షనింగ్ సన్నగిల్లుతుంది, ఇంకా ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఏదైతే మన పాత మోడికేర్ రఘువీర్ చెప్పి డాక్టర్ రణ్వీర్ సింగ్ చెప్పింది, కానీ పాత ఏవైతే ఉన్నాయో ఒక 10 years బ్యాక్ వీడియోస్ ఇప్పుడు పనిచేయవు. మొత్తం మారిపోయింది. మెడికల్ సైన్స్ లో చాలా విషయాలు మారిపోయినాయి. అప్పుడు ఏమంటారు, 100 లోపు ఉంటే డయాబెటిక్ లేదంటారు, 120 వస్తే డయాబెటిక్ ఉన్నట్టు అంటారు. బట్ ఇప్పుడు 150 డయాబెటిక్ రేంజ్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 150 వరకు మనకు డయాబెటిక్ కాదు. 150 కంటే ఎబోవ్ ఫాస్టింగ్ ఉంటే అప్పుడు డయాబెటిక్. ఇదివరకు ఎట్లుంటే 6.4 ఉంటే డయాబెటిక్లకు వచ్చినట్టు HbA1c. ఇప్పుడు అది 7.4 తర్వాత ఉంటేనే డయాబెటిక్ అన్నారు. అఫీషియల్లీ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళే. బీపీ కూడా చాలా మంది ఏమంటారు, బీపీ 120/80 or 140/90. there is no one on the earth to decide this is minimum, this is maximum. Depends on body to body. very good point sir. బీపీ అనేది పర్సన్ టు పర్సన్. నీకు హెడేక్ వస్తుంది అనుకో, ఆ బీపీ దాని సైన్ అన్నట్టు. అప్పుడు ఏంటంటే నీకు ఎంతవరకు నువ్వు టాలరేట్ చేయగలుగుతావు అంతవరకు నీకు బీపీ ఉన్నట్టు కాదు. బట్ నార్మల్ రేంజ్ ఏంటంటే 120/80. రోజు వాకింగ్ చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది? 120. అదే ఒక నార్మల్ అని చెప్తారు, బట్ యావరేజ్ పీపుల్కి ఉండాల్సింది అది. కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే రేంజ్ చేంజ్ ఉన్నా కూడా 150/110 ఉన్నా కూడా ఐబీపీ కాదు. అది అంటే సిస్టోలిక్ డయాస్టోలిక్ అని అంటాం కదా. అయితే ఈ రేంజ్ ఏదైతే ఉందో మనిషికి తేడా ఉంటుంది. మీకు కొంచెం తలనొస్తుంది సాయంత్రం పూట అంటే బీపీ ఉన్నట్టు. సాయంత్రం పూట జర తలనొస్తుంది, కొద్దిగా అబ్నార్మల్గా ఉంది, ఏం ఆలోచించబుద్ధి అయితే లేదు, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే బీపీ చెక్ చేసుకోవచ్చు. సో వాకింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ బీపీ ఉంటుంది ఎప్పుడైనా. ఒకటి వాకింగ్ ఉండాలి. రెండవది ఏంటంటే మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి కదా, గార్లిక్, తర్వాత ఒమేగా అంటే మన ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ క్రిల్ ఆయిల్, ఇవి బీపీని కంట్రోల్ చేసే సప్లిమెంట్స్ మన దగ్గర. ఓకే,
సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వెయిట్ గురించి, వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హిందీ ఓకే